1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. బంగారం గురించి ఏ విషయాలు తెలుసుకున్నా కూడా భారతీయ మహిళలు చాలా సంతోషపడతారు. ఎందుకంటే బంగారం కొన్నా కొనకపోయినా ఎప్పుడో ఒకసారి కొంటామన్న ఆశతో అయినా సరే బంగారం గురించి వివరాలు తెలుసుకోవాలన్న కోరిక, కాంక్ష ఇది ఎప్పుడూ ఉంటుంది. ఈ రకమైనటువంటి బంగారం మీద ఉండే ఆలోచనలతోటే బంగారానికి సంబంధించిన రేట్లు కానీ, బంగారానికి సంబంధించిన విశేషాలు కానీ ప్రతిరోజు ప్రతిక్షణం తెలుసుకోవాలనే కోరిక, కాంక్ష ఉండేటువంటి వాళ్ళు చాలామంది మన మహిళలు, గృహిణులు ఉన్నారు. వారికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం 1950 నుంచి 2026 దాకా బంగారం రేట్లు ఎలా మారుకుంటూ వచ్చాయో ఒకసారి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. 10 గ్రాముల బంగారం 1950లో 99 రూపాయలకు దొరికేది. ఎవరన్నా నమ్ముతారా? ఇవాళ సుమారుగా 1,50,000 రూపాయలు నడుస్తున్నటువంటి 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్స్ బంగారం 1950లో 99 రూపాయలకు 10 గ్రాముల బంగారం దొరికేది. 1970కి వచ్చేసరికల్లా 184 రూపాయలు అయింది. అది 55 రూపాయల నుంచి దాదాపుగా 99 రూపాయల నుంచి 184 రూపాయలు, దాదాపు సగం డబ్బులు పెరిగింది. 1970 అంటే 20 ఏళ్ళు పట్టింది. 50 నుంచి 70 20 ఏళ్లలో పెరిగింది ఎంత అంటే 99 రూపాయల నుంచి అది 184 రూపాయలు అయింది. అలాగే 1980కి వచ్చేసరికల్లా 1,330 రూపాయలు 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్స్ బంగారం ఇండియాలో లభించడం మొదలుపెట్టింది. 1990కి వచ్చేవరకల్లా 3,200 రూపాయలు అయింది. 2000 సంవత్సరానికి వచ్చేసరికల్లా 4,400 రూపాయలు. అంటే 1990లో 1950లో 99 రూపాయలు ఉన్నటువంటి బంగారం 2000 సంవత్సరానికి వచ్చేసరికల్లా 4,400కు వచ్చింది. ఎక్కడి 199 రూపాయలు, ఎక్కడ 4,400 రూపాయలు చూడండి. అక్కడ పెరుగుదల కనబడుతుంది మనకు. 2010కి వచ్చేసరికల్లా చాలా ఎక్కువ 18,500 రూపాయలు అయింది 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్ బంగారం. 2020కి వచ్చేసరికల్లా 48,651 రూపాయలు. అలాగే 2024కి వచ్చేసరికల్లా అది 75,000 రూపాయలు అయింది. 2025కి వచ్చేసరికల్లా 1,35,000 రూపాయలు అయింది. 2026కి వచ్చేసరికల్లా 1,49,210 రూపాయలు అయింది. అంటే చూడండి, 2020కిను 2026కు మధ్య ఎంత డిఫరెన్స్ అంటే 2020లో తులం బంగారం 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 2020లో 48,651 రూపాయలు. అది 2026కు వచ్చేసరికల్లా 1,49,210 రూపాయలు. 50,000 అట్లా 2050లో 2000 ఇక్కడ మనకి ఇప్పుడు 2026లో ప్రతిరోజు చేంజ్ అవుతుంది. 1,50,000, 1,45,000, 1,45,000, ఈ 45,000 నుంచి దాదాపుగా 50,000, 55,000 మధ్యలో తిరుగుతోంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే 2020లో 48,651 రూపాయలకి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దొరికితే అది 6 సంవత్సరాల లోపల 1,49,000, సుమారుగా 1,50,000కి వెళ్ళిపోయిందని లెక్కేసుకోవాలి. అంటే ఎంత చేంజ్ వచ్చింది? దాదాపుగా 1,00,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. 1,00,000 రూపాయలు 2020కిను 2026కి మధ్యలో 1,00,000 రూపాయలు పెరిగినట్టు లెక్క. అంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ పెరిగినట్టు లెక్క. 45,000, 50,000 సుమారు వేసుకుంటే వాళ్ళు 1,50,000 అంటే 3 రెట్లు ఎక్కువ పెరిగినట్లు లెక్కేసుకోవాలి. ఇంత పెరుగుదల ఉంది. ఎక్కడ 2050 లోపల 199 రూపాయల బంగారం, ఒక 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్ల బంగారం దొరికితే అది 2026కు వచ్చేసరికల్లా అంటే 50, 26, 76 సంవత్సరాలు పూర్తయ్యేసరికల్లా 199 రూపాయలు ఉన్న బంగారం ఇవాళ 1,50,000 సుమారుగా నడిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడి 199 రూపాయలు, ఎక్కడి 1,50,000 రూపాయలు. 70 సంవత్సరాల లోపల 200 రూపాయలు, 199 రూపాయలు అంటే 200 రూపాయలు వేసుకోండి. 200 రూపాయలు ఉన్నటువంటి బంగారం 1,50,000కు వెళ్ళిపోయిందంటే ఎన్ని రెట్లు పెరిగిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే మహిళలు బంగారాన్ని గురించి ఆలోచించడానికి కారణం ఇదే. ఇంట్లో ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉండేది బంగారం మాత్రమే. భూమి వెంటనే అమ్మలేం. అలాగే ఒకవేళ ఏదైనా
షేర్ మార్కెట్లో ఉండేటువంటి షేర్స్ కూడా వెంటనే అమ్మాలంటే అవి తగ్గుతున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వెంటనే అమ్మాలంటే. అలాగే ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చి వడ్డీకో వాటికి ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడం కూడా తొందరగా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అతి సులభమైన పని ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట లోపలనే మన బంగారాన్ని మనం కుదవబెట్టి బ్యాంకుల్లో కానీ లేక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కానీ కుదవబెట్టేసి వెంటనే డబ్బు తెచ్చుకొని మన అవసరాలకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది బంగారం. ఈ బంగారం 76 సంవత్సరాల్లో తన యొక్క నడవడికను చూసుకున్నట్టయితే 199 రూపాయలకు ప్రారంభమైనటువంటి 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్ల బంగారం 1950లో దొరికిన పరిస్థితి నుంచి 2026 నాటికి 1,50,000 సుమారుగా దొరికే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా బంగారం ఇంకా పెరుగుతుంది, ఇంకా విపరీతంగా రేటు పెరిగే అవకాశం ఉంది, ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బంగారం మీద మహిళలు ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పు కాదు. బంగారాన్ని అవకాశం డబ్బులు ఉన్నప్పుడు కొనిపెట్టుకోవడానికి బంగారం డెఫినెట్గా మంచిదే. కానీ అప్పు చేసి వడ్డీలకు వడ్డీలు కట్టుకుంటూ బంగారాన్ని తెచ్చుకుంటూ మంచిది కాదు. ఎందుకంటే ఏ క్షణంలో తగ్గుతుందో ఏ క్షణంలో పెరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ సమయం ఎట్లాంటిదంటే పూర్తిగా తగ్గితే చాలా ఎక్కువ భాగం తగ్గిపోవచ్చు, లేదా పెరిగితే పెరగవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఆచి తూచి బంగారాన్ని కొనాల్సిన కానీ అమ్మడం కానీ చేయాలి. తొందరపడి అమ్మినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరపడి కొన్నా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క మహిళ బంగారాన్ని కొనే ముందు ఇంకెవరైనా పురుషులు కూడా కొన్నా కూడా ఆలోచించి వీలైనంత వరకు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎట్లాంటిదంటే ఏ క్షణమైనా గబుక్కును తగ్గే అవకాశం ఉంది, ఏ క్షణమైనా గబుక్కును పెరిగే అవకాశం ఉంది. పెరుగుతుందా తగ్గుతుందా చెప్పడం అనేది అసలు ప్రపంచంలో పేరు మోసినటువంటి బంగారానికి సంబంధించిన నిపుణులకే సాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు సామాన్యులు మనం చెప్పడం చాలా కష్టం. బీ కేర్ఫుల్ అని మాత్రమే మనం చెప్పగలం.